అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 రోజుల నుంచి కృష్ణా నది వరద ఒక పక్క, బుడమేరు మరి పైన తెలంగాణ పడినటువంటి వర్షం మొత్తం కూడా కట్టలేరు, తమ్మిలేరు, బుడమేరు అన్నీ కూడా ఒక్కసారిగా మరి ఇటు మన విజయవాడ వైపు రావడం, టోటల్ అదంతా కూడా విజయవాడని ముంచెత్తడం, తర్వాత గన్నవరం మండలంలో కానీ అట్లాగే బాపులపాడు మండలం కానీ మొత్తం కూడా నీటిమయం అయిపోయింది. మరి ఈ సందర్భంగా గత 4 రోజుల నుంచి కూడా మేము అక్కడే విజయవాడలోని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి అన్నీ కూడా సహాయ చర్యలు, ఒక పక్క బుడమేరు మీద పడినటువంటి బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో గండ్లని కూడా పూడ్చే కార్యక్రమాన్ని నిన్న స్వయంగా లోకేష్ గారు వెళ్ళి పర్యవేక్షణ చేసి అందరూ కూడా బతాయించి, మరి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మార్చులు అక్కడే ఉండి ఇప్పటికీ 2వ బ్రీచ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా 3వ బ్రీచ్ ఉంది, అది కొద్దిగా పెద్దది ఉంది, అది కూడా బహుశా రేపటికల్లా అది కూడా పూర్తి అయిపోతే ఇంకా మనకి అంత ఇబ్బంది ఉండదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు సహాయ చర్యలు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ కానీ, అలాగే మిల్క్ కానీ, అలాగే మెడిసిన్స్ కానీ అందరం కూడా స్వయంగా ఉండి చూస్తున్నారు. ఈరోజు మేము గౌరవ శాసనసభ్యులు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇటు గన్నవరం మండలం, బాపులపాడు మండలం చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా దాదాపు 10 అడుగుల పైనే వాటర్ ఇక్కడ ఫ్లో అయినట్టుగా మనకు కనపడతా ఉన్నాయి. ఇంకా గ్రామాల్లో నీళ్లు ఉన్నాయి. మరి చాలా ఇంత గతంలో ఎప్పుడు కూడా 40 సంవత్సరాల క్రితం కూడా ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణానదికి వచ్చినటువంటి ఫ్లడ్ ఉంది 120 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రానంత ఫ్లడ్ వచ్చింది. 11 లక్షల దాదాపు 50,000 దగ్గర ఫ్లడ్ వచ్చింది మనకి శ్రీశైలం నుంచి వాటర్ రావడం. ఇవన్నీ కూడా ఒక్కసారిగా వర్షం దాదాపు 27 సెంటీమీటర్ల వర్షం, ఇవన్నీ కూడా మరి మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి చొరవతో కేంద్ర మంత్రి గారితో మాట్లాడి హెలికాప్టర్స్ కానీ 6 హెలికాప్టర్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా బోట్లు, ఫిషర్మెన్ బోట్స్ దాదాపు 150 బోట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా విజయవాడలో నిన్నటి నుంచి అన్నీ రీస్టోర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కరెంటు కూడా దాదాపు ఒక 70 to 80% పవర్ సప్లై ఇవ్వడం జరిగింది. వాటర్ సప్లై కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా కొన్ని సబ్స్టేషన్స్ నీళ్ళలోనే ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్స్ నీళ్ళలో ఉన్నాయి, అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రీస్టోర్ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఫైర్ ఇంజిన్లు దాదాపు 100 ఫైర్ ఇంజిన్లు వచ్చి టోటల్ ఇళ్లలో ఉన్నటువంటి ఏదైతే బురదంతా కూడా వాష్ చేస్తూ ఉన్నారు. టోటల్ రోడ్స్ కానీ అన్నీ కూడా ఫైర్ ఇంజిన్స్ చేస్తున్నాం. వాటర్ ట్యాంకర్స్ ఒక 150 వాటర్ ట్యాంకర్స్తో కూడా నీళ్లు సప్లై చేయడం కూడా జరుగుతుంది. మరి ఇంకా నెక్స్ట్ గ్రామాల్లో కూడా మరి పంటలు పెద్ద ఎత్తున నష్టపోయారు. మరి దానికి కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు, వ్యవసాయ శాఖ మార్చులు కూడా వస్తూ ఉన్నారు. వారు కూడా మధ్యాహ్నం అంతా కూడా పర్యటన చేసుకుని, అట్లాగే హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కూడా ఒక టీంని పంపిస్తూ ఉన్నారు. వారు కూడా ఈ ఫ్లడ్ అలాగే బ్యారేజ్ యొక్క స్ట్రెంగ్త్ అవన్నీ కూడా పరిశీలన చేయడానికి వారు కూడా వచ్చి వారు కూడా సూచనలు సలహాలు ఇవ్వడానికి వారు కూడా వస్తూ ఉన్నారు. ఈ విపత్తి ఎప్పుడు చూడనటువంటి విపత్తి వచ్చింది. కానీ ప్రతిపక్ష నాయకుడు కాదు, ఎమ్మెల్యే, మన పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక మానవత్వం ఉంది, అసలు మనిషి అని అతను ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి ధైర్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాజకీయం చేస్తున్నాడు. చెత్త రాజకీయం, మానవత్వం విలువలు లేనటువంటి వ్యక్తి. మొన్న వచ్చాడు, పైపైన తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ నిన్న లండన్కి వెళ్తూ హైదరాబాద్ టు లండన్ వయా విజయవాడ వచ్చి సింగ్ నగర్లో, అలాగే అక్కడ ఆర్ఆర్పేటలో రాజకీయం మాటలు ఎందుకు ఇంత నీచంగా ప్రజలు తిరగబడుతున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటే, వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటే ప్రజలు తరిమి కొడతా ఉన్నారు. ఇంకా సిగ్గు రాకుండా గేట్లు ఎత్తేసారు. బుడమేరుకే అది వాగా లేకపోతే బుడమేరు అనేది ఒక నది కూడా తెలియనటువంటి వ్యక్తిని మనం ఈ గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి చేసినప్పుడు సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇవాళ బుడమేరు ఎన్ని వచ్చింది, ఎన్ని క్యూసెక్లు వచ్చింది? 30,000 క్యూసెక్లు వచ్చింది వాటర్. 11.5 లక్షల క్యూసెక్లు మనకి కృష్ణానది నుంచి వచ్చింది. ఇది మానవ తప్పిదమా? మానవ సృష్టి వల్ల అవుతుందా? 27 సెంటీమీటర్ల వర్షం కురిపించిన మానవులు సాధ్యమా? ఊరికి ప్రజల్లో ఏదో మాట్లాడాలా, ఏదో చేయాలని చెప్పి వచ్చి ఒక్క పైసా కూడా మీరు ఎవరికైనా ఒక ముద్ద భోజనం పెట్టారా? మీరు
మీరు కానీ మీ నాయకులు కానీ ఎవరికైనా ఒక ముద్ద పెట్టారా? సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉంటే తరిమి కొడతాం. ఇంకా దాంట్లో సమస్య లేదు. మేము చాలా సహనం ఓర్పుతో ప్రజలకి ఇబ్బంది కలిగించకూడదని చెప్పి మేము చాలా ఓర్పుతో ఉన్నాం. ఇట్లాంటి చీప్ రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరు వచ్చినా సరే ప్రజలే తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.